బిగ్ టీవీ డిజిటల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. అమెరికాలో జరుగుతున్నటువంటి వీసా రద్దు విషయాలకు ఒకసారి మనం ప్రస్తావిస్తాము. అమెరికా అంటే డాలర్లు కోసం అందరూ కూడా అక్కడికి వెళ్తూ ఉంటారు. అమెరికా అనగానే ప్రపంచ స్థాయిలో ఎక్కడ ఉన్నా కూడా ప్రపంచంలో ఉన్న విశ్వవిద్యాలయాన్ని కూడా అక్కడే ఉంటాయి. కాబట్టి అమెరికాలో ఇక్కడ ఇన్స్టిట్యూషన్లో పనిచేయడానికి, అలాగే అక్కడ కంపెనీలో పనిచేయాలి, డాలర్లు వెనక్కేసుకోవాలన్న ఉద్దేశంతో అందరూ అక్కడికి వెళ్ళటం జరుగుతుంది. మనం చూస్తున్నాం. అందుకే ఆ దేశానికి వెళ్ళడానికి భారతీయులు మాత్రమే కాదు, ప్రపంచ దేశాలకు చెందినటువంటి విద్యార్థులు, యువతులు అందరూ కూడా ఆసక్తి చూపిస్తూ ఉంటారు అమెరికాలోని ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయంలో చదువుకోవాలని. అయితే దీనికోసం ఎంత కష్టమైన పడుతూ ఉంటారు. అయితే మొదట్లో దీనిని అమెరికా ప్రోత్సహించేది, తమ దేశంలో నాణ్యమైనటువంటి మానవ వనరులు ఉండేలా చూసుకునేది. అయితే రాను రాను పరిస్థితి తారుమారైపోయింది. విదేశాల నుంచి వచ్చే వారి సంఖ్య పెరిగిపోవడంతో స్వదేశంలో ఉన్న వారికి ఉద్యోగాలు లభించడం తగ్గిపోయింది. అమెరికా దేశస్తులతో పోల్చితే గనక ఇతర దేశాలకు చెందినటువంటి వారు ఎక్కువగా పనిచేయటం, కష్టపడి పనిచేయటం, నాణ్యంగా పనిచేయడంతో సహజంగా అమెరికా దేశస్తులు నిరసన మొదలైంది. ఇక విశ్వవిద్యాలయాల గురించి ప్రస్తావిస్తే కనుక ఇతర దేశాల నుంచి వచ్చే విద్యార్థులతో అమెరికా విద్యార్థులు పోటీ పడలేకపోతున్నారు, విదేశీ విద్యార్థుల మాదిరిగా చదవలేకపోతున్నారు. అయితే ఇది ఎన్నికల సమయంలో ట్రంప్కు ప్రచార అస్త్రం అయిపోయింది. అంతేకాదు మరోమారు అమెరికాను గొప్పగా నిలబెడతానని అతడు వాగ్దానం చేయటంతోనే అమెరికా దేశస్తులు మొత్తం ట్రంప్కు జై కొట్టి సింహాసనం ఇచ్చారు. అయితే ఇప్పుడు ట్రంప్ కొరడా దెబ్బలను ప్రపంచ దేశాల వారికి రుచి చూపిస్తున్నాడు. చిన్న కారణం ఉన్నా చాలు విదేశీ విద్యార్థులను రాత్రికి రాత్రే వారి దేశాల నుంచి వాళ్ళ దేశాలకు పంపించే ప్రణాళికను రూపొందిస్తున్నారు ప్రజెంట్. అంతేకాదు ఏకంగా వీసాల రద్దు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు ట్రంప్. దీంతో భారతీయ విద్యార్థులే కాదు, ప్రపంచ దేశాలకు చెందినటువంటి విద్యార్థులు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అయితే అమెరికాలో విదేశీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. దీని ప్రకారం అమెరికా ప్రభుత్వం గుర్తింపు పొందినటువంటి విశ్వవిద్యాలయంలో పూర్తి సమయం చదువుకోవాల్సి ఉంటుంది. దీనిని F1 వీసా అనుమతిస్తుంది. అయితే ఇప్పుడు దీనికి అనేక షరతులు విధించారు. గతంలో అనవసరమైనటువంటి అవసరమైన కోర్సు కంటే తక్కువ సమయం చదివితే వీసాను రద్దు చేసేవారు. అయితే సంబంధిత ఇన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి అధికారి కనుక ఆమోదిస్తే తప్ప వీసాను రద్దు చేసేవారు కాదు. కానీ ఇప్పుడు అలా కాదు. మొత్తం పరిస్థితులు మారిపోయి అమెరికాలో మనం చూస్తూ ఉన్నాము. మన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఒక వ్యక్తిని బైక్ డ్రైవింగ్ విషయంలో కూడా బైక్ స్పీడ్గా ఏదైతే వెళ్తూ ఉన్నారో రోడ్డు మీద, అమెరికా రోడ్ల మీద ప్రయాణించే వాళ్ళు వాళ్ళ సొంత వాహనాలు కానివ్వండి, వాళ్ళ బైక్ మీద వెళ్తున్న, కారులో వెళ్తున్న ఎవరైతే ఓవర్ స్పీడ్తో వెళ్తూ ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఒక కారణం చూపించి వీసా క్యాన్సిల్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ప్రజెంట్ అమెరికాలో చోటు చేసుకుంటూ ఉన్నాయి. అయితే ఎన్నో రోజుల నుంచి కూడా అక్కడ చదువుకోవడానికి, ఏడాది రెండేళ్ల కింది చదువుకున్నటువంటి విద్యార్థులు ఇప్పుడు భవిష్యత్తుపై ఎంతో ఆశతో అమెరికాలో చదువుకోవడానికి వెళ్ళినటువంటి భారతీయ విద్యార్థుల ఆశలను ట్రంప్ సర్కార్ చిదిమేస్తుందని చెప్పొచ్చు. మొన్న రీసెంట్గా జరిగినటువంటి వీసా రద్దు విషయంలో మన భారతీయుడు ఉండటం నిజంగా ఒక విషాదకరమనే చెప్పాలి. అంటే ఎలాగైనా ట్రంప్ వాళ్ళ దేశంలో నుంచి బయటకు పంపించాలి అని చెప్పి ఇలాంటి నియమాలు పెడుతున్నారు, ఇలాంటి షరతులు విధిస్తూ ఉన్నారు. ఓవర్ స్పీడ్తో కార్ డ్రైవ్ చేశారని ఒకే ఒక కారణంతో ఒక తెలుగు విద్యార్థికి నోటీసులు పంపించారు, వీసా రద్దు చేస్తామని చెప్పి. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి ఇండియన్స్ అందరూ కూడా అవాక్కైనటువంటి పరిస్థితి. కోర్టు కేసు కొట్టేసినా వెనక్కి తగ్గకపోతుంది సర్కార్. సో ప్రజెంట్ మనకు దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూస్తున్నాము. అధిక వేగంతో వాహనాలు నడిపినా పలువురు విద్యార్థులకు వీసా రద్దు చేస్తూ ఇటీవల నోటీసులు కూడా అందాయి. సాధారణంగా ఈ తరహా నేరాలపై న్యాయస్థానంలో విచారణ జరుగుతుంది. అధిక శాతం కేసులు కొట్టేశారు. అయితే కోర్టులో కేసులు నడుస్తున్న వారికి కూడా వీసా రద్దు చేస్తూ నోటీసులు ఇవ్వడం జరిగింది. వీసా రద్దు అయితే వీరు అక్రమంగా అమెరికాలో ఉంటున్నారనే లెక్కలోకి వస్తుంది. సో దాని తర్వాత వెంటనే వీసా రద్దు అయింది కాబట్టి, అక్రమంగా ఉంటున్నారు కాబట్టి వీళ్ళని వెంటనే వాళ్ళ దేశానికి తిరిగి పంపించాలంటే ఏదో ఒక కారణంతో అమెరికా ఏదో ఒక నినాదం తీసుకొచ్చి, ఒక రూల్ తీసుకొచ్చి, రూల్ మొత్తం కూడా మన దేశంలో, ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళని రూల్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. సో ప్రజెంట్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి క్షణక్షణం గండంగానే నడుస్తుందని చెప్పొచ్చు. గతంలో ఇలాంటి చిన్న చిన్న నేరాల్లో ప్రమేయం ఉంటే ఇంతటి తీవ్ర చర్యలు ఉండేవి కావు. చదువుకోవడానికి కానీ, ఓపీటీపై పని చేయడానికి కానీ, H1B పై ఉద్యోగం చేయడానికి కానీ, అంటే గడువు వరకు అమెరికాలో ఉండటానికి ఎలాంటి ఇబ్బంది అనేది అయితే ఉండేది కాదు. ఇప్పుడు అమెరికాలో ఉండేందుకు వీలు లేకుండా ఏకంగా స్టేటస్ రద్దు చేసి బయటకు వెళ్ళిపోవాలంటూ మెయిల్ పంపిస్తున్నారు. ఈ మెయిల్ వల్ల వస్తున్నటువంటి ప్రమాదాలు ఎన్నో అని చెప్పొచ్చు, బాధాకరమైనటువంటి సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. అంటే ముందు దూకలేము, వెనక్కి పడలేము అన్న పరిస్థితి చందంగా మారిపోయింది. అక్కడ విద్యార్థుల సామాజిక మాధ్యను
ఖాతాలపైన అమెరికా ప్రభుత్వం కన్నేసిందని చెప్పొచ్చు. ప్రభుత్వ విధానాలకు, అమెరికా సంస్కృతి సంప్రదాయాలకు వ్యతిరేకంగా ఎలాంటి పోస్టులు చేసినా కూడా చర్యలు తీసుకోవాలంటూ వర్తమానం పంపింది. అంటే ఈ కారణం ఆ కారణం లేకుండా వెనక్కి పంపించే దిశగా అడుగులు వేస్తోంది ట్రంప్. స్నేహితులు ఇతరులు పెట్టిన పోస్టుల్ని పరధ్యానంగా లైక్ చేసిన, ఫార్వర్డ్ చేసిన ఈ ప్రభావం తప్పదు. F1, M1, J1 కేటగిరీ వారికి ఇప్పటికే వీసా అందజేసినా కూడా కొత్తగా ఇవ్వాలన్న నిశితంగా పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్. సో మనం దానికి సంబంధించినటువంటి చూస్తున్నాము. మెయిల్స్ ఎవరికి వస్తున్నాయి అనేది అందరిలో కలుగుతున్నటువంటి అనుమానం. అమెరికాలోకి అడుగు పెట్టే సమయంలోనే ప్రతి ఒక్కరు వేలిముద్రలు తీసుకుంటారు. ఏదైనా కేసులో కనుక అరెస్ట్ అయితే ఆ సమయంలోనే వేలిముద్రలు కూడా తీసుకోవడం జరుగుతుంది. వాటి ఆధారంగానే వీసా రద్దు చేస్తూ వెంటనే దేశం వీడాలని తాకీదులు జారీ చేయడం, వెంటనే అమెరికా నుంచి వెంటనే వెనక్కి పంపడం. దీనికి ఏఐ టెక్నాలజీని కూడా ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. పరిమితికి మించి వేగంగా వాహనం నడిపడం, వీటి వల్ల కూడా అధిక శాతం ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఒకప్పుడు మనం ఒకవేళ స్పీడ్గా వెళ్ళటం, బైక్ మీద నడవడం, కారు స్పీడ్గా వెళ్ళడం అనేది, ఓవర్ స్పీడ్ అనేది ఏ కంట్రీలో అయినా స్ట్రిక్ట్ రూల్ ఉంటుంది. బట్ ఈ కారణం చేతతోని మన తెలుగు విద్యార్థులకు కూడా వరుస షాకులు తగులుతున్నటువంటి సిచ్యువేషన్. ఒక కార్ డ్రైవింగ్ స్పీడ్గా వెళ్తున్నారు అని చెప్పి వీసాని రద్దు చేసే అంత నేరం కాదు అని మన భారతీయులు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎంతో ఆందోళన చెందుతున్నటువంటి సిచ్యువేషన్. ఇటీవల చోటు చేసుకున్నటువంటి ఘటన, ఓవర్ స్పీడ్తో కార్ డ్రైవ్ చేశాడని ఒక తెలుగు విద్యార్థిని, మన భారతీయుడిని వీసా రద్దు చేస్తున్నట్టు ఒక తెలుగు విద్యార్థికి నోటీసులు పంపించడం నిజంగా అక్కడ ఒక విషాదకరమైనటువంటి చోటు చేసుకుందని చెప్పొచ్చు. ప్రజెంట్ దీనికి సంబంధించి మనతో రిపోర్టర్ శ్రావణి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రావణి, చెప్పండి, అమెరికాలో మన ఊళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? అంటే చిన్న చిన్న కాంప్లికేషన్స్ తీసుకొచ్చి, చిన్న చిన్న కారణాలు చూపుతూ వీసా రద్దు చేయటం, ఇలాంటి నోటీసులు పంపించడం వల్ల ప్రజెంట్ మన ఇండియన్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? ప్రజెంట్ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి? సౌమ్య, భవిష్యత్తుపై ఎంతో ఆశతో అమెరికాలో మాస్టర్స్ చేయాలని చాలా వరకు స్టూడెంట్స్ కూడా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత యుఎస్ లాంటి కొన్ని అథారిటీస్ ఉన్న యూనివర్సిటీస్ లో వాళ్ళు మాస్టర్స్ చేయడానికి వెళ్తున్నారు. సో ఇదే క్రమంలో తాజాగా ట్రంప్ సర్కార్ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు తెలుగు వాళ్ళ స్టూడెంట్స్ అయినా కానీ అక్కడ జాబ్ చేస్తూ H1B పైన ఉన్న వీసా హోల్డర్స్ కూడా ప్రతి ఒక్కరి గుండెల్లో గుబులు పుడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఇప్పుడు అమెరికా ఎప్పుడైతే ట్రంప్ సర్కార్ వచ్చిందో అప్పటి నుంచి కూడా విద్యార్థుల పైన తీవ్ర చర్యలు కొడిగడుతుంది. అదే విధంగా ఇటు గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అయినా, H1B హోల్డర్స్ కైనా కూడా వాళ్ళకి కూడా ఆంక్షలు విధిస్తుంది. ఇటు మనకి ఇటు చూసుకున్నట్టయితే కూడా ఇప్పుడు ట్రాఫిక్ నిబంధనలు ఏవైతే చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయో వాటిని కూడా వెత్తి చూపించేసి వాటిని పాటించకపోవడం వల్ల వేర్వేరు కారణాలతోటైతే వారిని వీసా రిజెక్ట్ చేసే ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకు అనంటే తాజాగా అమెరికాలో చదువుకుంటున్న ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఒక విద్యార్థి అతివేగంగా వెళ్ళాడన్న ఒక కారణంతో అతన్ని వీసానైతే రిజెక్ట్ చేయడం జరిగింది. ఎందుకు అనంటే భారతదేశంలో ఇచ్చినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ ని తాము అనుమతించము, ఇక్కడ యుఎస్ లో ఉన్నటువంటి లైసెన్స్ ని వాళ్ళు పొందాలి అని చెప్పేసి స్పష్టం చేశారు. దీనిపైన కోర్టులో కూడా విచారణ చేపట్టారు. ఇలాంటి మిస్టేక్స్ ఉన్నప్పుడు కోర్టులో విచారణ జరిపించినప్పుడు కొన్ని కేసెస్ అయితే కొట్టేయడం జరుగుతుంది. కానీ ప్రస్తుతం మాత్రం ఈ చిన్న చిన్న కేసులను కూడా పెద్ద కేసులుగా ఎత్తి చూపించి విద్యార్థుల యొక్క వీసాలను అయితే రిజెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ వీసాస్ రిజెక్ట్ చేయడం ఎవరెవరికి నోటీస్ ఇస్తున్నారు అని అంటే వీసాపై అమెరికాకి చదువుకోవడానికి వెళ్ళిన విద్యార్థులైనా, అదే విధంగా ఓపీటీ పై ఉద్యోగం చేస్తున్న వారికి, అదే విధంగా ఉద్యోగం చేస్తూ లాటరీలో H1B వీసా దక్కిన వాళ్ళకి కూడా ఇలాంటి నోటీసులు పంపించడం జరుగుతుంది. తాజాగా నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీస్ లో అయితే దాదాపు 40 మందికి పైగా వీసాస్ ని రద్దు చేసినట్లుగా నోటీసులు ఇచ్చారు. అందులో 18 మంది మాత్రం ప్రస్తుతం చదువుకుంటున్న వారే, మరో 22 మంది చదువు పూర్తి చేశారు. ఇలా వీసా మధ్యలోనే రిజెక్ట్ అవ్వడం వల్ల వాళ్ళు చదువుకుంటున్న సెమిస్టర్స్ కి కానీ వాటికి ఆటంకం జరుగుతుందని చెప్పేసి విద్యార్థులు కూడా వాపోతున్నారు. అదే విధంగా తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులందరూ కూడా చాలా ఆందోళనకి గురవుతున్నారు. మెయిన్ గానైతే ఎవరైతే ఈ పరిమితికి మించి వేగంగా వాహనం నడుపుతున్నారు కానీ ట్రాఫిక్ నిబంధనలను పాటించకపోవడం కానీ, చిన్న వయసులో వారికి ఎవరికైతే మద్యం కానీ, ఇటు పొగాకు కానీ ఉత్పత్తులను అమ్ముతున్న వాళ్ళకి, అదే విధంగా భార్య భర్తల మధ్య గొడవ ఉన్నా కానీ, మాదక ద్రవ్యాలు తీసుకునే వారు కానీ, ఇలాంటి ప్రతి ఒక్కరి వారిపైన కూడా వీసా రద్దయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి నోటీసులు ఇస్తున్నారు. అదే విధంగా సోషల్ మీడియాలో వారి యొక్క తెలుగు విద్యార్థుల సోషల్ మీడియాల పైన కూడా కన్నేసింది సర్కార్. ఎందుకు అనంటే విద్యార్థులు వారి సామాజిక మాధ్యమాల్లో పెట్టే ప్రతి ఒక్క పోస్ట్ కు సంబంధించినటువంటి డీటెయిల్స్ ని కూడా వాళ్ళు
పరిశీలిస్తున్నారు. ఎందుకు అనంటే ట్రంప్ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా రూల్స్ ని బ్రేక్ చేసి ఎవరైనా పోస్టులు పెట్టినా కూడా వారిపైన చర్యలు తీసుకుంటాం. అదే విధంగా ఆ పోస్టులని షేర్ చేసినా లైక్ చేసిన దాన్ని అంటే ఇన్అప్రోప్రియేట్ గా ఎవరైనా మాట్లాడినా కూడా వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇటు ట్రంప్ సర్కార్ వెల్లడిస్తుంది. అదే విధంగా F1, M1, J1 కేటగిరీ వారికి కూడా వీసా అందజేసినా కూడా కొత్తగా ఇవ్వాలి అని అంటే వారికి తగినటువంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ ఇమిగ్రేషన్స్ లలో సరైన తనిఖీలు చేసిన తర్వాతనే వారికి ఇస్తాము అని చెప్పి తెలుస్తుంది సౌమ్య. రైట్ శ్రావణి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, దేశం నుంచి బలవంతంగా ఎలాగైనా పంపేయాలని అమెరికా ప్రభుత్వం అయితే ప్రజెంట్ మనం చూస్తున్నటువంటి వరుస సంఘటనలను చూస్తుంటే అర్థమవుతూ ఉంది. దేశం నుంచి బలవంతంగానైనా పంపించాలని ప్రభుత్వం కంకణమే కట్టుకున్నాక ఆపడం మాత్రం ఎవరి తరం కాదని అయితే తెలుస్తుంది. సో అమెరికాలో ప్రజెంట్ జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు ప్రత్యక్ష సాక్ష్యంగా చెప్పుకోవచ్చు. దీనికి విదేశీ విద్యార్థులు ఏ చిన్న పొరపాటు చేసినా కూడా అక్కడ ప్రభుత్వం వారిపై వీసా రద్దు చేస్తూ కత్తి దింపుతోంది. వెంటనే వీసా గడువుని ముగించేసి స్వదేశానికి పంపించేయాలన్న ప్లాన్ చేస్తోంది. చిన్నపాటి ట్రాఫిక్ ఉల్లంఘన ఉదంతాన్ని సైతం వీసా రద్దుకు సాకుగా చూపుతోందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఏ నిమిషంలో అయినా వీసా రద్దు ఈమెయిల్ వస్తుందన్న భయంతో అక్కడి విదేశీ విద్యార్థులు బిక్కుబిక్కుమంటున్నారు. క్షణక్షణం గండంగా గడుపుతున్నటువంటి పరిస్థితి.